ఇప్పుడు మనం ఇంజెక్టర్లు తీస్తున్నాము. 4 సిలిండర్ ఇంజిన్ ఇది. ఇంజెక్టర్లకి సపోర్టర్లు ఇచ్చాడు, అంటే సిట్టింగ్ అవటానికి. ఆ సిట్టింగ్లు ఓడదీస్తున్నాం అనమాట. ముందు ఎఫ్ఐపి కనెక్షన్లు ఓడదీసాం, ఇంజెక్టర్ కొన్న ఎఫ్ఐపి కనెక్షన్లు ఓడదీసాం. తర్వాత ఇంజెక్టర్ కొన్న సపోర్ట్ చేసింది బోల్ట్ ఓడదీస్తున్నాం. ఫస్ట్ ఒక ఇంజెక్టర్ తీసాము, ఇప్పుడు రెండో ఇంజెక్టర్ తీస్తున్నాము. దానికి లాకింగ్ ఇచ్చాడు. యూ ఆకారంలో ఉన్న క్లాంపుల్ని సపోర్ట్ చేసి ఓడదీసేటప్పుడు లెఫ్ట్ సైడ్కి ఓడదీసుకోవాలి. ఆ బెడ్ది సుత్తితో టచ్ చేయ, కొద్దిగా దాన్ని కొట్టుకుంటది. ఆ చేతిలో ఎవరికన్నా ఇవ్వు. ఇప్పుడు అందులో నుంచి ఇంజెక్టర్ మనం దాని సపోర్టర్లను తీసాము, లాక్ని. ఇప్పుడు ఇంజెక్టర్ బయటికి తీసాం. ఇంజెక్టర్ని మనం ఇప్పుడు క్లీన్ చేసాం. ఇంజెక్టర్ క్లీనింగ్ కిట్లో ఉన్న బ్రష్, ఆ బ్రష్తో కొట్టు రౌండ్గా. ఎమిలీ పేపర్ ఉపయోగించకూడదు. ఇది ఒక పక్కన హోల్, ఇది ఇంకో పక్కన. ఈ ఇంజెక్టర్ అనేది మల్టీ హోల్ ఇంజెక్టర్. ఇది తిప్పు, ఇంకో పక్క తిప్పు. ఏది బ్రష్ కొట్టు, కనిపించట్లా. మనం ఇప్పుడు బ్రష్ తోటి క్లీన్ చేస్తున్నాం. ఒకటి కాపర్ బ్రష్ ఇది. ఇప్పుడు జిగ్గులో పెట్టి మనం ఇంజెక్టర్ని ఓడదీస్తున్నాం. ఇంజెక్టర్లో ఏ రకం ఇంజెక్టర్ వచ్చినా కానీ ఈ జిగ్గులో పెట్టి ఓడదీయచ్చు. ఇంజెక్టర్ క్లీనింగ్ కిట్ అంటారు దీన్ని. దీంట్లో రకరకాల నీడిల్స్ ఉన్నాయి, బ్రష్ ఉంది. వీటిని ఉపయోగించి మనం ఇంజెక్టర్ని క్లీన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఓడదీసిన ఇంజెక్టర్లో 2 టెన్షన్ స్ప్రింగ్స్ ఉన్నాయి, ఒక ప్లెంజర్ రాడ్ ఉంది. స్ప్రింగ్కి డెలివరీ వాల్వ్స్ లాగా సపోర్టర్స్ ఉన్నాయి. సపోర్టర్స్కి మళ్ళీ నీడిల్స్ ఉన్నాయి. మూడు హోల్స్ ఉన్నాయి. 2 హోల్స్లో నీడిల్స్ ఉంటాయి. ఒక హోల్లోనే రిటర్న్ ఆయిల్ వెళ్తుంది అన్నమాట. ఇది బాడీ ఒకటి, ఈ బాడీ ఒకటి. దీనికి ఇంజెక్టర్ లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎఫ్ఐపి నుంచి ఆయిల్ దీనికి కనెక్ట్ చేస్తాం, ఫ్యూల్ ఇంజెక్షన్ పంపు నుంచి.
ఈ పైనుంచి ఎక్సెస్ ఉన్న ఆయిల్ దీని నుంచి ట్యాంకీకి ఇస్తాం. అట్లా 4 ఇంజెక్టర్లకి సమానంగా కనెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్టర్ టైపు వేరే టైపుది ఇక్కడికి ఇచ్చాడు మనకి. ఇంజెక్టర్ని క్లీన్ చేసే విధానం మనకి చూపిస్తున్నాడు. దాంట్లో ఉన్న పార్ట్లు ఇంజెక్టర్ టెస్టింగ్ మిషన్ ఇది. ఆయిలింగ్ అండ్ టెస్టింగ్ ది ఫ్యూల్ ఇంజెక్టర్. ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఇది. 4 సిలిండర్లకి 4 ఇంజెక్టర్లు మనం ఇప్పుడు ఊడదీసాము. వాటిని క్లీన్ చేసి మళ్ళీ యథాప్రకారం సెట్టింగ్ చేసేస్తాం అన్నమాట. రెండో దాంట్లో పెట్టు. టైట్ చేయాలి కదా. అది ఇంజెక్టర్ పార్ట్లన్నీ స్ప్రింగ్స్, డబల్ స్ప్రింగ్, నీడిల్